గురువుగారు విశ్వనాథ్ గారికి, విశ్వనాథ్ గారి సృష్టికి, ఆయన క్రియేషన్కి, ఆయన ఫ్యాషన్కి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఆయన్ని అభినందించేంత వయసు నాకు లేకపోయినా ఆయన ఈరోజు చలనచిత్రంగానికి ఆయన నిర్మాణం కానీ, ఆయన రచన కానీ, ఆయన సృష్టి కానీ తరతరాలకి ఇప్పటి వరకు ఒక ఆదర్శం విశ్వనాథ్ గారు. సినిమా ఎలా ఉండాలి అనే డిక్షనరీ తిరగేస్తే విశ్వనాథ్ గారిలా ఉండాలి ఒక దారి మనకు కనబడుతుంది. అదే కె విశ్వనాథ్ గారు. చలనచిత్ర చరిత్రలో ప్రతి పేజీకి ఆయన మార్కు ఉంటుంది. చలనచిత్ర చరిత్రలో ప్రతి లైను ఆయన చెప్పినట్టే ఉంటుంది. అందుకే ఈ యువతరానికి కానీ సినిమా తరానికి కానీ ఆయన ఆదర్శం. ఆయన నడిచిన దారే మనందరం నడాలి. అదే గొప్ప విషయం. ఈరోజు ఆయన జరుగుతున్న గౌరవం ఆయనకే కాదు, చలనచిత్ర రంగానికి, చలనచిత్ర దర్శకులకే జరుగుతున్న గౌరవం అది. ఆ గౌరవాన్ని మనమందరం ఎంజాయ్ చేద్దాం. ఈరోజు అన్నిటికంటే నాకు చిన్నవాడినైనా ఒక పెద్ద బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఒక మహా వ్యక్తి, ఒక మహాదర్శకుడు, ఒక మహాదర్శకుడిని అభినందిస్తూ పంపించిన సందేశం నేను ఈరోజు ఆయన శిష్యుడిగా మీకు చెప్పాల్సి ఉంది. అది నా అదృష్టం. శ్రీ దాసరి నారాయణరావు గారు ఈరోజు ఇక్కడికి రాకపోయినా నా మిత్రుడు, నా సేవభిలాషి, నా గ్రేట్ క్రియేటర్, నేను ఫాలో అయిన గొప్ప దర్శకుడు మా విశ్వనాథం గారికి నా అభినందనలు తెలియజేయమని హాస్పిటల్ బెడ్ నుంచి ఈరోజు ఆయనకి ఈ అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక శిష్యుడిగా, ఒక చిన్న దర్శకుడిగా, ఒక మనిషిగా, ఒక గొప్ప వ్యక్తి శుభాకాంక్షలు ఒక గొప్ప వ్యక్తికి అందించినందుకు అది నా జీవితంలో గుర్తుండిపోయే అదృష్టం. విశ్వనాథ్ గారు కళా తపస్వే కాదు, చలనచిత్ర తపస్వి. ఎప్పటికీ 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 లాంగ్ లివ్ విశ్వనాథ్. ధన్యవాదాలు.